హాయ్ ఎవ్రీవన్, ఈరోజు టేస్టీగా పచ్చి మామిడికాయతోని కొబ్బరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసిద్దాము. ఈ పచ్చి మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి మీ ఇంట్లో చెయ్యండి, చాలా రుచిగా ఉంటుంది. వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఏమేం కావాలో చూసిద్దాము. పచ్చి మామిడికాయని తీసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరికాయని కట్ చేసుకోండి. పచ్చిమిర్చి తీసుకోండి. నేను ఇక్కడ కొంచెం తీపికాయ తీసుకున్నాను, పుల్లటకాయ కూడా తీసుకోవచ్చు. కడాయి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన కోకోనట్ని ఇప్పుడు వేసుకోండి. 2 to 3 minutes లైట్గా ఫ్రై చేసుకోండి. ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రతిసారి నూనె వేసినప్పుడు కొంచెమే వేసుకోండి, అన్ని రకాలు ఫ్రై చేసుకోవాలి మనం. కోకోనట్ ఫ్రై అయ్యాక మొత్తం గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని వేసుకోండి. మామిడికాయకి కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. నేను ఇవన్నీ ఎందుకు లైట్గా ఫ్రై చేస్తున్నానంటే ఈ పచ్చడి 10 days వరకు కూడా నిల్వ ఉంటుంది. నేను చెప్పినలాగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ ఫ్లేమ్ని ఆఫ్ చేసి ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే కడాయి ఆల్రెడీ చాలా హీట్ అయ్యి ఉంది, అందుకనే ఆ హీట్లోనే పచ్చిమిర్చిని ఫ్రై చేశాను. తర్వాత ఇవన్నీ చల్లగా అయ్యాక ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా కోకోనట్, ఇప్పుడు వేసుకోండి. తర్వాత ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని ఇప్పుడు వేసుకోండి. ఈ రెండుటికి కలిపి మిక్సీ చేసుకోండి. చూడండి, నేను చూపించినలాగా గడుగ్గా కొంచెం మిక్సీ చేసుకోండి. నేను మిక్సీ చేసినప్పుడు కొంచెం వాటర్ కూడా యూజ్ చేయట్లేదు. తర్వాత ఫ్రై చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకోండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కాస్త ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, రెడ్ చిల్లీ, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయ్యాక పచ్చి మామిడికాయ కొబ్బరికాయ పేస్ట్ని ఇప్పుడు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ పచ్చడి 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది, ఎందుకంటే మనం అన్ని రకాలు లైట్గా ఫ్రై చేసాము, కొంచెం కూడా వాటర్ యూజ్ చేయలేదు మనం ఈ పచ్చళ్ళలో. ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోండి. మన ముందు వేడివేడిగా పచ్చి మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి రైస్లోని కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ఈ పచ్చడి చేసి మీ ఇంటి వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి.